వై న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలో శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ భావాన్ని ప్రతిబింబించేలా ఒక భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. దేశంపై మమకారాన్ని, జాతీయ సమైక్యతను చాటేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రముఖ ప్రాంగణమైన ఎన్టీఆర్ స్టేడియం నుండి ఈ జాతీయ జెండా ర్యాలీ అత్యుత్సాహ వాతావరణంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. దారి పొడవునా దేశభక్తి నినాదాలతో నర్సీపట్నం మారుమోగింది. 90 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణ. ఈ ర్యాలీలో ప్రదర్శించిన 90 అడుగుల భారీ జాతీయ జెండా కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూనియన్ ప్రెసిడెంట్ లంకా వీరపాత్రుడు, సెక్రటరీ దేశెట్టి వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ జానకి రామయ్య, ఈ ముగ్గురి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. నా పేరు లంక వీరపాత్రుడు, ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలాగే ఈ స్వాతంత్ర వేడుకలు ప్రతి సంవత్సరం కూడా స్టేడియంలో మేము అత్యంత వైభవంగా చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విచ్చేసి అందరూ కూడా పాల్గొని ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి కూడా పెద్ద ఫ్లాగ్తో వెళ్తున్నామండి. జై హింద్, జై. సార్, శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అండి, అనకాపల్లి జిల్లా. నేను సెక్రటరీ వెంకట సత్యనారాయణ మాట్లాడుతున్నాను. సార్, 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ సంవత్సరంలో మన గణతంత్ర రాజ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మేము యూనియన్ మొదలుకున్న దగ్గర నుంచి ఇలా ప్రతి సంవత్సరం కూడా వేడుక చేసుకోవడం జరుగుతుంది. అయితే మా ద్వారా అలాగే మీడియా ద్వారా మాకు ప్రభుత్వానికి మాత్రం కొన్ని విన్నపాలు మీరు తెలియజేసుకోవాల్సి ఉంటుందండి. మొట్టమొదటిది, మాకు పైన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అయితే మేము రానున్న రోజుల్లో అండ్ ఫ్యూచర్లో మా పిల్లలు మాత్రం ఎలక్ట్రికల్లో కానీ భవన నిర్మాణంలో కానీ వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన రాయితీలు కానీ, టూల్ కిట్స్ కానీ, మరే పరిమాణంలో కూడా ఏ నిర్మాణ రంగంలో కూడా మాకు నైపుణ్యత శిక్షణ ఇస్తున్నారే తప్ప ఆ శిక్షణ కార్యక్రమానికి కావాల్సినటువంటి టూల్స్ కానీ, అభివృద్ధి పదంలో మమ్మల్ని తీసుకెళ్లే విధానంలో కానీ ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం వెనుగడుగులో ఉంది సార్. దయించి ఈ మీడియా ద్వారా అటు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తారని ఆకాంక్షిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.